dare to dream big. At Sun, we make it reality. అమ్మా దివ్య, దివ్య కాస్త పడదు గంట్లే. పద్మ వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు, నాకు ఆకలిగా లేదమ్మా. ఉండదమ్మా, ఉండదు. మనందరం కలిసి ఈ కుటుంబానికి ఇంత అన్నం పెడుతున్న పిల్లని చంపేశాం. ఆకలి ఎలా ఉంటుందమ్మా, ఆకలి ఎలా ఉంటుంది? నిజానికి అక్కడ చెప్పింది నేను ప్రేమించిన వాడితో పట్ట పారిపోవటం వల్ల ఇదంతా జరిగింది. నన్ను కాపాడడానికి అక్క బలైపోయింది. పశ్చాత్తాపాలు పోయిన ప్రాణాల్ని తిరిగి తీసుకురాలేవు. కన్నీళ్లు కాలువలు కట్టినా చనిపోయిన వాళ్ళు తిరిగి రారు. మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. తినమ్మా. అమ్మా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? లేదు, ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆగిపోయాను. గమ్యం లేని నా జీవితానికి సంధ్య చుక్కాని అవుతుందని ఆశించాను. నా ఆశ అడియాస అయింది. నా బతుకు చీకటైపోయింది. మా పరిస్థితి అంతే బాబు, జీవోత్సవాల్లా మిగిలిపోయాం. ఏది ఏమైనా ఆఖరిసారిగా నా బిడ్డ ముఖం చూసుకునే అవకాశాన్ని ఇచ్చాం. ఊళ్ళో ఎవరూ ముందుకు రాకపోయినా దాన్ని ఇంత బుగ్గి చేశాం. నీ మేలు నేనెప్పుడూ మర్చిపోలేను బాబు. లోకంలో మానవత్వం పూర్తిగా చచ్చిపోలేదని నిరూపించాం. అంతే చాలు. వెళ్ళిరా బాబు, వెళ్ళిరా. వెళ్తానమ్మా, నీ చేతులతో ఇంత అన్నం తిని వెళ్తాను. పెట్టమ్మా. పెట్టను. ఆకలేస్తోంది, 2 ముద్దలు పెట్టమ్మా. పెట్టను బాబు, నీకు పెట్టను. నీ కడుపున పుట్టిన బిడ్డలకే పెట్టదలిచిన విషయం నాకు పెట్టడానికి సందేహం దేనికి? పెట్టమ్మా. కడుపు కోత ఎంత బాధాకరమో నీకు తెలియదు బాబు. అందుకే దుఃఖం తట్టుకోలేకుండా. వద్దు, తినద్దు, దాంట్లో విషయం ఉంది, చచ్చిపోతాం. ఉండనివ్వండి, చావంటే నాకు భయం లేదు. అయినా చావు ఇంటికి తరచు వచ్చిపోయే చుట్టం లాంటిది. మా నాన్నను మింగింది, నా పసుపు కుంకాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడు మా చెల్లిని పొట్టన పెట్టుకుంది. ఇంకదేమో ఏంటమ్మా ఇది? తన ప్రాణాల్ని బలిచ్చైనా బిడ్డ ప్రాణాలు కాపాడేది తల్లి అంటారు. అలాంటిది నీ చేత్తో పిల్లలకి విషయం కూడా ఏంటమ్మా? మీరంతా విషం తాగి చచ్చిపోతే ఆ పిల్ల మీద పడ్డ అభాండం నిజమని అంతా అనుకోరు. మీకోసం అహర్నిశలు శ్రమించిన సంధ్య ఆత్మకి శాంతి ఉంటుందా? తనని తాను బలి చేసుకున్న సంధ్యకి మీరిచ్చే నివాళి ఇదేనా? జీవితంలో అన్ని దారులు మూసుకుపోయాయి. మరేం చేయాలో తెలియక తీసుకున్న నిర్ణయం ఇది. ఏం జరిగిందో నాతో చెప్పండమ్మా. సంధ్య మరణమే నాకు ఆశ్చర్యంగా ఉంటే ఊరి చివర మీ కాపురం ఏంటో, శవాన్ని కాల్చడానికి నలుగురు రాకపోవడం ఏంటో నాకే అర్థం కావట్లేదు. అంతా మా తలరాత బాబు. ఈ ఫోటోలో ఉన్నవారు వాళ్ళ నాన్నగారు. ఆంధ్రదేశాన్ని తన నాటకాలతో ఉర్రూతలూగించిన రంగస్థల రంగమార్గారు. వారున్న రోజుల్లో
మేమంతా ఊళ్ళోనే ఉండేవాళ్ళం. మీరు మా ఊర్లో కృష్ణరాయబారం నాటకం వేయాలి. తప్పకుండా. ఎప్పుడు? వచ్చే నెల 10వ తారీఖు. సరిగ్గా అదే రోజున మా ఊళ్ళో నాటకం ఉంది. అదీగాక మర్నాడు నేను కట్టుకున్న ఇంటి గృహప్రవేశం ఉంది. అందువల్ల కుదరదు. నన్ను క్షమించండి. జాగ్రత్తలు రండమ్మా. కుదరదంటే ఎలా రఘురామయ్య గారు? మీ కృష్ణ వేషం చూసి తరించాలని మా ఊరంతా ఉవ్విళ్ళూరుతున్నారు. మీ అభిమానానికి ధన్యవాదాలు. వెలుముద్రై చూస్తావేంటి? రే, ఏమైనా మీరు అదృష్టవంతులరా. ఇచ్చే ధాన్యమేమో 3 పుట్ల, తీసుకునే డబ్బు 3 నోట్ల. దిగు. ధాన్యం మాకు తోలేసి అంతా తగిన ధర తీసుకున్నారుగా, ఇక వెళ్ళండి. తీసుకున్నాం గాని తగిన ధర మాత్రం కాదు బాబు. ఏడాది కష్టపడి మేము పండించిన పంటకి సగం ధర కూడా ఇవ్వలేదు. మరి అదే విశ్వాసం లేకపోవడం అంటే. మీరు పండించిన పంటకి పెట్టుబడి ఎవరు పెడుతున్నారయ్యా? మేమేగా. దానికి వడ్డీ తీసుకుంటున్నారుగా. ఎంత పొగరా నీకు? నాకే ఎదురు చెప్తావా? నిన్ను ప్రసాద్, జనాల కడుపులు ఎలాగో కొడుతున్నావు, వాళ్ళ తల్ల కూడా ఎందుకు బద్దలు కొడతావు? కళాకారులకు ఇక్కడే పని. వెళ్ళండి. కళలు ప్రజా చైతన్యానికే భానుప్రసాద్. ఆ ప్రజలకు అన్యాయం జరిగితే కళాకారుడు చేతులు ముడుచుకుని కూర్చోడు. వాళ్ళ ధాన్యానికి తగిన ధర ఇవ్వండి, లేకపోతే వాళ్ళ పంట వాళ్ళకి స్వాధీనం చేయండి. వాళ్ళు సంఘంగా ఏర్పడి పట్టాల్లో బండి పట్టాలు తప్పుతోంది, పరిస్థితి ఏమి బాలేదు, ఒప్పేసుకోండి. వాళ్ళు అడిగింది ఇచ్చేయి. ఇప్పుడు సరే, రేపు రండి. రఘురామయ్య గారికి, నటరాజు రఘురామయ్య గారికి. అయ్యారు తమరు ఇప్పుడు ఖాళీయేనా? ఏం లేదు, ఈ కత్తెరతో మీసాలు కత్తిరించుకుని ఇంట్లో కూకుంటారని అరవకండి. ఒక్కసారి అటు చూడండి, ఆ కూలోళ్ళంతా ఆ రఘురామయ్య గారు నాయకుడు అనుకుని జేజేలు కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. ఇక తమరి ప్రెసిడెంట్ గిరికి కత్తెర పన్నట్టేగా. అసంభవం. ఇప్పుడు ఏ జనం అయితే వాడికి జేజేలు కొడుతున్నారో అదే జనంతో రాళ్లతో కొట్టిస్తా. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. నమస్కారం నమ్మగారు, రండి, దిగండి దిగండి. శాంతయ్య గారు ఏంట్రా? ఆవిడ? ఓ ఎవరేంద్రా యదోమోహ, మన ఊళ్ళో నాటకం ఆడటం కోసం వచ్చారు. సినిమా యాక్టర్ జ్యోతమ్మ గారు. తప్పకుండా. ఏంద్రా సినిమా యాక్టర్ అనగానే ఏందో తోపుడు లాగా. తప్పకుండా. అమ్మగారు, మీలాంటి పెద్ద నటి మా ఊరి నాటకానికి రావటం మా అదృష్టం అండి. లేదు, నేనే అదృష్టవంతురాలని. నటనకే భాష్యం చెప్పే మీ ఊరు నటరాజు రఘురామయ్య గారితో మొదటిసారిగా నటించబోతున్నాను. ఏమిటి ఇలా వచ్చారు? అయ్యా, రాత్రి నాటకంలో వేయాల్సిన జ్యోతమ్మ గారు వచ్చేసారండి. తమరినొక్కసారి రమ్మన్నారండి. నన్నా? ఎందుకు? ఎందుకేమిటండి, ఆవిడ గారు పల్లెటూరు నాటకం వెయ్యను అన్నారండి. తమ పేరు చెప్పగానే ఒప్పుకున్నారండి. ఒక్కసారి రిహార్సల్ చూసుకోవాలని రమ్మన్నారండి. అయ్యా, పులి బోన్లోకి వెళ్ళింది. మన సినిమా స్టార్ ఈ పాటికి పంజాబీ ఉంటుంది, వాడు దానిలో చిక్కుకొని ఉంటాడు. మనం ఆడబోయే నాటకానికి రంగం సిద్ధమైంది. అయ్యో అయ్యో అయ్యో, ఏమిటి దారుణం? పవిత్రమైన దేవాలయంలో ఏమిటండి ఈ ఘోరం? కొంపదీసి రఘురామయ్య గారు ఏమి ఈవిడ మీద అత్యాచారం జరపలేదు కదా? నిర్ణయించాల్సిన పంచాయతీ.